శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమ. శ్రీమహాసరస్వత్యై నమ. శ్రీగురుభ్యో నమ. హరి ఓం. వందే శంభుమమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్తినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. యాకుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణా వరదండమండితకరా యా శ్వేతపద్మాసనాత్ యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైः సదా పూజితా సా మాం పాతు సరస్వతి భగవతి భారతీ నిక్షేషజడ్యాపః. 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 12వ రాశి మీనరాశి. ఈ రాశి వాళ్ళకి 3 సంవత్సరాల 6 మాసాలైంది ఏలినాటి శని ప్రారంభమై. ఈ ఏలినాటి శనిలో నిన్నటిదాకా విపరీతమైన ఖర్చులు. ఈ జన్మంలోకి మీనంలోకి 2025 మార్చి 30వ తారీఖు రోజున మీనంలోకి శని వచ్చాడు. చెప్పాలంటే వీళ్ళ బాధలు ఎవ్వరు కూడా తీర్చేవాళ్ళు లేరు. సామాన్యమైన బాధలు కావు. వీళ్ళు ఎప్పుడు కూడా ఏం చేయాలంటే ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి శివుడికి ప్రదక్షిణం, నవగ్రహాలకు ప్రదక్షిణం, మారేడు దళాలతో ఈశ్వరుడు పూజ, ఇందాక చెప్పినట్టు బియ్యపు రవ్వ పంచదార కలిపి పుట్టలకు వెయ్యటం, మరి అప్పులు మాత్రం తగ్గించుకోవటం, అప్పులు చేయటం మానుకోవటం. ఉప్పు కారం వేసుకొని తిన్నా పర్వాలే, పచ్చడి వేసుకొని తిన్నా పర్వాలే, కనీసం గంజి తాగినా పర్వాలే. అప్పు చేసి పప్పు కూడా తినటం కంటే అప్పు లేకుండా 4 ముద్దలు తిన్నా బతుకుతాం, అసలు తినకపోతే చచ్చిపోతాం. కాబట్టి జాగ్రత్తగా జీవితం సాగించడం వీళ్ళకి చాలా మంచిది. ఈ రాశి వాళ్ళు శనికి 19,000 జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వాలి. ఈ రాశివాడు తప్పనిసరిగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలి. హస్త సాముద్రిక ద్వారానైనా సరే జాతకం చూపించుకోవాలి. ఈ రాశివాడికి ఇంకా 3 సంవత్సరాలన్నర ఏలినాటి శని జరగబోతుంది. కాబట్టి ఈ రాశివాడు జన్మలగ్న రీత్యా ఎట్లా ఉందో చూసుకోండి. తర్వాత శుక్రుడు బాగున్నాడు, బుధుడు బాగున్నాడు, కేతువు బాగున్నాడు, గురువు బాగున్నాడు, వ్యాపారం బాగా సాగుతుంది, వివాహం అవటానికి అవకాశం ఉంది, చదువుకునేటువంటి పిల్లలకి ఉద్యోగం, విద్య, మరి విదేశీ యానం ఇట్లాంటి వాటికి బాగా మంచి అవకాశం ఉంది. మంచి ఉద్యోగం రావడానికి బాగా అవకాశం ఉంది. ఎక్కడైనా మీరు పొరపాటు చేస్తే మాత్రం నష్టపడేది మాత్రం మీరే. కాబట్టి చదువుకునేవాడు కాపీ కొడితే డీబార్ అవటానికి అవకాశం ఉంది. చేసే ఉద్యోగంలో ఏ దొంగతనం చేసినా ఉద్యోగం పోవటానికి అవకాశం ఉంది. ఉద్యోగం పోవటం కానీ, మరి డీబార్ అయిపోవటం కానీ, సర్టిఫికెట్లో రెడ్ మార్క్ అవ్వటం కానీ జరిగితే జీవితంలో బతకడానికి మార్గం దొరకదు. ఈ జన్మశని అన్ని రకాలుగా ఇబ్బంది పెడతాడు. కేతువు బాగున్నాడు, గురువు బాగున్నాడు, బుధుడు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. మరి శని, రాహువు, రవి, కుజుడు ఈ పాపగ్రహాలు 4 బాగాలేవు. దీనివల్ల ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. 3 పూట్ల ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సూర్యుడికి నమస్కారం చేయండి. మీ నోటితో ఎవరిని ఏమీ అనబాకండి. ఎవరైనా ఏదైనా కూడా తగాదా వచ్చినా కోపం పెట్టుకోబాకండి. ఎవరితో తగాదా పడబాకండి. ఇంట్లో అసలు తగాదా పెట్టుకోబాకండి. తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా పోషించండి. భార్య కంటెంబడి నీళ్ళు వచ్చేటట్లుగా ఎటువంటి పొరపాటు పనులు చేయొద్దు. వాళ్ళని బాధ పెట్టకూడదు. ఇంట్లో ఆడమనిషి ఏడ్చింది అంటే ఆ కుటుంబం పతనం అయిపోతుంది.
అది మాత్రం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంట్లో భార్య ఏడ్చినా, తల్లిదండ్రులు ఏడ్చినా ఈ రాశివాళ్ళు బాగుపడలేరు. ఇప్పుడు కాదు, ఎప్పుడు కూడా తల్లిదండ్రులని, భార్యని ఎప్పుడూ ఇబ్బంది పెట్టకూడదు. నీ ఇల్లు నిలబడాలి, నీకు సంతానం కలగాలి, నీవు సరిగ్గా బతకాలి అంటే నీకు భార్య లేకపోతే నువ్వు బతకలేవు. మరి నీ తల్లిదండ్రులు నిన్ను తీసుకొచ్చి నిన్ను పెంచి బాగు చేయకపోతే నువ్వు బతకలేవు. మరి తల్లులు నలుగురు ఉన్నారండి. ఎవరంటే తల్లులు, జన్మనిచ్చిన తల్లి ఒక ఆమె, భూదేవత ఒక తల్లి. ఏమవుతుందంటే మంచినీళ్ళు కావాలంటే భూమిలో నుంచి వస్తున్నాయా? మీరు తినే ఆహారం మొత్తం భూమిలో నుంచి వస్తుందా? భూదేవత ఎవరు? విష్ణుమూర్తి యొక్క భార్య. ఆమె ఒక తల్లి, జన్మనిచ్చిన తల్లి ఒక తల్లి. ఆది పరాశక్తి అమ్మవారు, ఆమె ఒక తల్లి. గోమాత ఒక తల్లి. ఈ నలుగురిని జాగ్రత్తగా చూడాలి. ఈ నలుగురిని ఎవరైతే చూడకుండా ఉంటారో, తల్లిదండ్రుల్ని, ఆవుని, బ్రాహ్మణ్ణి, మరి దేవుణ్ణి, ఇంట్లో ఊళ్ళో దేవుడికి నైవేద్యం లేకుండా అన్నం తింటే అది అన్నం కింద కాదు, వేరే చెప్పరాంది తిన్నట్టు అవుతుంది. అట్లాగే గోవు ఆహారం లేకుండా ఇబ్బంది పడకూడదు. బ్రాహ్మణుడైన వాడు పస్తు పడుకునేట్లుగా ఉండకూడదు. తర్వాత భూమి నుంచి వచ్చేది మనకు సరిగా రావాలి, నీళ్లు రావాలి, ఆహారం రావాలి. అంటే మనం సక్రమంగా ఉంటే మనకు అన్నీ బాగా దొరుకుతాయి, అందరం బాగుంటాం. కాబట్టి ఈ మీన రాశి వాడు కూడా తప్పనిసరిగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి, చెప్పింది బాగా అర్థం చేసుకోండి. అనవసరమైన చెడు విమర్శలు చేయొద్దు. మీరు మేము చెప్పింది ఇష్టంగా ఉంటే వినండి, ఇష్టం లేకపోతే వదిలేయండి. అంతేగాని దాదాపు 100కి 90 మంది మేము చెప్పేదాన్ని విశ్వసిస్తారు. మీరు విశ్వసించకుండా మమ్మల్ని కించపరిచి మాట్లాడటం వల్ల మాకు విరక్తి కలిగి మేము మానుకునే పరిస్థితి కనబడుతుంది. ఆ పరిస్థితి తీసుకురావద్దు. ఇవాళ యూట్యూబ్ వాళ్ళకి కానీ చెప్పే మాకు కానీ దాదాపు ఏమీ ఆదాయం లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇంత ఇబ్బంది పడి చెబుతూ ఉంటే ఏదో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం, మీకు డబ్బులే ఇవ్వాలా, ఇంతెందుకు ఇవ్వాలి, ఇట్లా అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారు. ఇది పద్ధతి కాదు. ఎందుకంటే మీరు మాట్లాడినట్టుగా నేను మాట్లాడటంలా. ఎవరు ఎవరిని విమర్శించకూడదు, ఆఖరి భార్యను కూడా విమర్శించకూడదు. ఎవరిని విమర్శించకుండా మంచిగా బతకడం నేర్చుకోవాలి. అది అందరికీ మేలు జరుగుతుంది. కాబట్టి ఈ రాశివాళ్ళు కూడా తప్పనిసరిగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. మీకు అట్లా కావాలంటే మా ఫోన్ నెంబర్ 2 ఉన్నాయి, 6300061241. ఇంకో నెంబర్ 7801071946. ఈ 2 నెంబర్లు. నా పేరు పంగులూరు లక్ష్మీనారాయణ. హస్త సాముద్రిక ద్వారా కానీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ మీ జాతకాలు చెప్పడం జరుగుతుంది. తగిన ఫీజు చెల్లించి మీ జాతకాలు చెప్పించుకోండి. స్వస్తి. ఈ వృషభ రాశికి శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. వివాహం కాని వారికి వివాహం అవడానికి అవకాశం ఉంది. వివాహం అయిన వారికి సంతానం కలగటానికి అవకాశం ఉంది. వివాహం అయ్యుంటే భార్య వచ్చిన తర్వాత బాగా కలిసి రావడానికి కూడా బాగా అవకాశం ఉంది. కానీ ఒకటి చెప్తున్నా, ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఆడపిల్లలు తక్కువయ్యి వివాహం దగ్గర తొందరపడి జాతకాలు కలిసినయా లేవా చూసుకోకుండా తొందరపడి వివాహం చేసుకొని గొడవలైపోయి నెలజరగకుండా వేరుపడిపోయి కోర్టుకెక్కి కేసులు పెట్టుకొని గందరగోళాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే పెళ్లి చేసుకోవాలంటే ఇద్దరి జాతకాలు పూర్తిగా కలిసినయా లేవా అది ఖచ్చితంగా చూపించుకొని జాగ్రత్తగా వివాహం చేసుకోవటం ఎంతైనా మంచిది. అట్లా కాకుండా మాత్రం వివాహం జరిగిన వాళ్ళు 100కి ఇప్పుడు ఉన్న కేసుల్లో కొన్ని వేల కేసులు భార్యాభర్తల కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఏమవుతుంది, వివాహం అవుతుంది, తగదా పెట్టుకుంటారు, ఎవరింట్లో వాళ్ళు ఉంటారు, కోర్టుకు ఎక్కుతారు. ఎన్నాళ్ళు కోర్టుకు పోయినా కూడా కోర్టు తెమలదు, విడాకులు రావు, డైవర్స్ రావు. ఈ డైవర్స్ రాకపోగా చివరికి ఏమవుతుంది, ఎంత నా ఆడపిల్లవాళ్ళు అడుగుతారు, 20 లక్షలు విడాకులు ఇస్తాం, నువ్వు ఇచ్చింది 2 లక్షలుగా ఉండదు, నువ్వు 20 లక్షలు ఇవ్వలేవు, వాళ్ళు విడాకులు ఇవ్వరు, మరి పెళ్లి చేసుకుంటానికి వీల్లేదు, ఏజ్ బారైపోతుంది. ఇట్లాంటి సమస్యలు చాలా గందరగోళం జరుగుతున్నాయి. ఇట్లాంటి సమస్యల వల్ల
ప్రతి చోట ఇబ్బంది పడుతున్నారు. మన సాంప్రదాయం ఏంటంటే ఇదివరకు ఈ మధ్య ఎయిడ్స్ రావడానికి కూడా కారణం అదే. ఒక మగవాడికి ఒక్కతే భార్య, ఒక ఆడమనిషిగా ఒక్కడే మొగుడు. మరి మనకిప్పుడు కూడా వివాహం చేసుకున్న తర్వాత గృహస్థాశ్రమ ధర్మం అని ఉంది. భార్యాభర్త బండికి 2 చక్రాల్లాగా ఉండి అత్తని మామని మరి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ధర్మంలో నడుస్తూ ఎవరైనా పేదవాళ్ళకి దానం చేసుకుంటూ ధర్మమైన పద్ధతి ఉండటమే మన హిందూ సాంప్రదాయం. ఈ హిందూ సాంప్రదాయం తప్పిపోయి వివాహం చేసుకొని తర్వాత తప్పుడు దారులు నడిచి భార్యా పిల్లలను వదిలిపెట్టి భార్యా పిల్లలు అనాథ శరణాలయాలకి తల్లిదండ్రులు వృద్ధాశ్రమాలకు వెళ్ళిపోయి ఇట్లాంటి పనుల వల్ల పరస్త్రీ వ్యామోహం వల్ల చాలామంది ఏమవుతున్నారంటే అనారోగ్యాలకు గురైపోవటమే కాకుండా మరి రకరకాలైన వ్యాధులు వస్తున్నాయి. ఈ వ్యాధులు రావడానికి కారణం ఏంటంటే మన ప్రవర్తనే కారణమవుతుంది. కాబట్టి ఈ రాశివాడికి వివాహం అవటానికి బాగా మంచి సమయం. కానీ వివాహం చేసుకునేటప్పుడు సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. మేమిద్దరం మాట్లాడుకున్నామండి, ఆమెకి నాకు నచ్చింది, మేమిద్దరం ప్రేమించుకున్నాం, మరి పెళ్ళి అనేది మా ఇద్దరికి ఇష్టం కావాలి కానీ మీ అందరితో సమస్య ఏంది? మరి పెళ్లి చేసుకునేంత వరకు నిన్ను పెంచి పెద్ద చేసి చదువు చెప్పించి ఉద్యోగం ఇప్పించి ఇంత చేసిన వాళ్ళు ఎవరు? వాళ్ళతో నీకు సంబంధం లేదా? వాళ్ళతో సంబంధం లేకుండా నువ్వు పైకి వచ్చావా? ఇది కాస్త వెనక్కి తిరిగి ఆలోచించుకోవాలి. అదే కాదు, వివాహం చేసుకునేటప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం, మీతో సంబంధం లేదు, మేము వేరే వెళ్ళిపోతాం. తల్లికి తండ్రికి అన్నం పెట్టే పని లేదు, ఇష్టం వచ్చినట్టు తిరగటం, ఇట్లాంటి వాటి వల్ల పెద్దవాళ్ళని హింస పెట్టడం వల్ల చాలా ఇబ్బందులు, చాలా కష్టాలు, చాలా నష్టాలు వస్తున్నాయి. కాబట్టి ఈ వృషభ రాశి వాడు కూడా చాలా జాగ్రత్తగా వివాహం దగ్గర జాగ్రత్తగా ఉండండి. మీరు ప్రతి పని కూడా ఆచి తూచి ఆలోచించండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా అవసరమైతే జాతకం కానీ హస్త సాముద్రిక కానీ మీరు ఫీజు కడితే తగిన జాతకం మేము చెబుతాం. స్వస్తి.